యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు ఖచ్చితంగా మా కృష్ణకి థ్యాంక్స్ చెప్పాలి. దీనికి నేను థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఇక్కడ కూడా ఏగో ఈ మనిషికి. సరే రవి, బాయ్. మరి సరే బాయ్. రాధ గారు వెళ్దామా? సార్, మీరు ఆ ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి కదా సార్, టైం అవుతుంది. అవును కదా, మర్చిపోయాను. అది చాలా మంచి ప్రోగ్రాం. మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. అలాగే సార్. ప్రసాద్ గారు, బండి తీయండి. ఏంటి మేడం గారు ఇంకా రాలేదు? టైం అవుతోంది కదా. ది గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు ఉత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, మా సొసైటీ సభ్యులకు మరియు మా తోటి మహిళా మహనులకు ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతున్నాము. హలో మేడం, వెల్కమ్. ఏ శిఖరా, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? మీకోసమే వెయిట్ చేస్తున్నాను మేడం. ఈ అవార్డు నామినేషన్ లో మీరు ఉన్నారని తెలిసి వచ్చాను. ఎలాగో ఈ అవార్డు మీకే కదా వచ్చేది. ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా వివిధ రంగాల్లో ఉత్తమమైన సేవలను అందించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన మహిళకు ఈ గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డునిచ్చి సత్కరించబోతున్నాము. మరి ఎప్పటిలాగే ఈ అవార్డునిచ్చి సత్కరించేందుకు తమ తమ రంగాల్లో అత్యుత్తమ సేవలను అందించినటువంటి 5 మహిళలను నామినేషన్స్ లోకి తీసుకోవడం జరిగింది. ఆ నామినేషన్స్ లో ఉన్న 5 నుండి ఒకరిని ది బెస్ట్ గా మా నిపుణుల కమిటీ నిర్ణయించి వారిని ది గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుకి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ నామినేషన్స్ కి ఎంపికైన వారిలో ఒక మంచి బిజినెస్ ఉమెన్ గా పేరు సంపాదించిన మొదటి పేరు మేడ్ ఇన్ హెవెన్ బ్రైట్ గ్రూప్ ట్రైనింగ్ సెంటర్ అధినేత శ్రీమతి తారామూర్తి గారు. నామినేషన్స్ లో ఎంపికైన రెండో పేరు మార్కెటింగ్ బిజినెస్ లో తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నటువంటి కల్పన మార్కెటింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అధినేత శ్రీమతి కల్పన చౌదరి గారు. నేను సంపాదించుకున్న బ్రాండ్తో పోలిస్తే వీళ్ళదేం బ్రాండ్ ఇమేజ్లే. అయినా నన్ను మించిన వాళ్ళు కూడా ఇక్కడున్నారా? ఇంపాసిబుల్. పెద్దమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. ఓ పాపం, అవార్డ్ ఫంక్షన్ ని చూడ్డానికి వచ్చినట్టున్నారు ఈ తల్లి కూతుళ్ళు. అయినా వీళ్ళకి ఇంట్లో పొద్దుపోవడం లేదనుకుంటా. లేకపోతే వీళ్ళ మొహాలకి ఇక్కడేం పని? సర్లే, నేను అవార్డు తీసుకుంటుంటే చూసి చప్పట్లు కొట్టడానికైనా పనికొస్తారు. ఇక ఈ ది గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు పొందే మహిళా నామినేషన్స్ లో నామినేట్ అయిన 5th బిజినెస్ ఉమెన్ తమకంటూ హంగు ఆర్భాటాలు ఏవి లేకుండా ఒక చిన్న బిజినెస్ తో ఎంతో మంది మనసులను చూరుగొన్న బిజినెస్ ఉమెన్ శుభం స్టోర్స్ అధినేత శ్రీమతి రాణమ్మ గారు.
గుడి దగ్గర విష్ణుతో మాట్లాడదాం అనుకుంటే వరుణ్ వల్ల కుదరలేదు. ఇప్పుడైనా మాట్లాడాలి. పెద్దమ్మ ఈ నామినేషన్లో ఉండడం ఏంటి? వాట్ ఈస్ దిస్? ఈ రాణమ్మ పేరు బిజినెస్ ఉమెన్ గా నామినేషన్స్ లో ఉండడం ఏంటి? అదేమిటి ఆవిడ అక్కడ కూర్చుంది? రాణమ్మ గారు, మీరు ఇక్కడ కూర్చున్నారేంటి? నామినేషన్ ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చోకూడదు, ముందు సోఫాలో కూర్చోవాలి. రండి. వెళ్ళమ్మా. శ్రీకాంత్, హాయ్. వావ్ శ్రీకాంత్, నువ్వు ఇక్కడికి వచ్చావా? ఓ, మీ మమ్మీకి అవార్డు వస్తుందని నీ మనసులో ముందే ఉంది కదా. ఆ ఎగ్జైట్మెంట్ లైవ్లో చూసి గ్రేట్గా ఫీల్ అవుదామని వచ్చావు, అంతేగా? నేను కూడా అందుకే వచ్చాను. సరేరా, ఆ ఫీల్ని ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. దా. ఇక మరికొద్ది సేపట్లోనే ది గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుని అనౌన్స్ చేయబోతున్నాం. ఈ అవార్డుని అనౌన్స్ చేయడానికి మరియు వారి చేతుల మీదుగానే అందించడానికి శ్రీ రవికిరణ్ ఐపీఎస్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. వారిక్కడికి వచ్చేంత వరకు విచ్చేసిన అతిథులు మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఏంటి ఈ కమిటీ వాళ్ళ ఉద్దేశం? నన్ను హైలైట్ చేయడానికి ఇలాంటి వాళ్ళని నామినేషన్స్లోకి తీసుకోవాలా? వెరీ వెరీ పిటి. ఏంటి సార్ వెయిటింగ్? మేమంతా వచ్చి చాలాసేపు అయిందిగా. సారీ ఫర్ ది డిలే. ఆర్జీ హోమ్ నీడ్స్ రాధా గోవింద్ గారు కూడా టెండర్లో పాల్గొంటున్నారు. సో ఆయన గురించి వెయిట్ చేస్తున్నాం. ఏంటండి నాకు అర్థం కాదు. ఇది వేలం పాట, చీటీ పాట? ఆయన రావాలి ఈయన రావాలని చెప్పడానికి ఎవరైనా టైంకి రావాలి, రావాల్సిందే. వెయిటింగ్లు గీటింగ్లు కుదరవు. ఏమయ్యా చెప్పు. మొదలు పెట్టండి సార్.
అందరం పాడుకోవడానికే వచ్చాం. సార్ మేము కోట్లలో బిజినెస్ చేసేవాళ్ళమే, మేమెవరం తక్కువ కాదు. వెంటనే మొదలు పెట్టండి. మొదలు పెట్టండి. అలాగే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ సంవత్సరము ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్కి సంబంధించి పూర్తి ఫర్నిచర్ వర్క్స్, మెటీరియల్స్ తయారీ మరియు సప్లైకి గాను కాంట్రాక్ట్ టెండర్ వేయడం జరిగింది. మరి ఈ వేలంపాటని విజయవంతంగా పూర్తి చేయవలసిందిగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. 100 కోట్లు. దయానిధి ఫర్నిచర్ వారి పాట 100 కోట్లు. $75 కోట్లు. 75 కోట్ల? ఇంత తక్కువగా పడింది ఎవర్రా? $75 కోట్లు ఒకటోసారి, 75 కోట్లు రెండోసారి, 75 కోట్లు మూడోసారి, 'ఆర్జీ హోమ్ నీడ్స్' వారు 75 కోట్లు పెట్టి ఈ టెండర్ కాంట్రాక్ట్ ని కైవసం చేసుకున్నారు. సార్ రాధగోవిందం గారు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వెల్కమ్ సార్. ఏంటి సార్ ఇది? నేనే 100 కోట్లు అంటూ నోరు జారానేమోనని నాలి ఖర్చుకున్నాను. నువ్వు ఎట్లాంటి చీప్ మెటీరియల్ వాడినా నష్టపోవడమే కానీ రూపాయి లాభం లేదు ఇందులో. ఒక 10 కోట్లు దాకా నువ్వే చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మా తరతరాల బిజినెస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మరీ అనుభవం లేకుండా ఇలాంటి దాంట్లోకి వేలు పెట్టకూడదయ్యా. నాకు ఈ టెండర్ కావాలి. ఎంతకైనా సరే నేనే దక్కించుకోవాలనే ఇంటెన్షన్తోనే ఈ టెండర్లో పాల్గొన్నాను. 75 కాదు, అంతకన్నా తక్కువైనా నేనే పాడేవాణ్ణి. నేను మీ అందరిలాగే లాభాలు ఆశించాను. కానీ ఆ లాభం పేరు డబ్బు కాదు, ఎమోషన్, ఆత్మతృప్తి అనే చాలా విలువైన లాభం. ఈ కాంట్రాక్ట్లో ఎంత చీప్ మెటీరియల్ వాడినా నష్టపోతానని నాకు కూడా తెలుసు. 10 కోట్లు తిరిగి పెట్టాల్సి వస్తుందని కూడా నాకు తెలుసు. కానీ నేను ఏ చీప్ మెటీరియల్ వాడను. లాభ నష్టాల కాన్సెప్ట్ నాకు లేదు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లలకి ఎంత స్టాండర్డ్గా ఫర్నిచర్ ఉంటుందో అలాంటి నెంబర్ 1 క్వాలిటీ ఫర్నిచర్నే నిరుపేద పిల్లలకి అందించబోతున్నాను. కొత్తదెప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుంది అంటారు. ఈ కొత్త ఫర్నిచర్తో ప్రతి పేద విద్యార్థి మరింత ఉత్సాహంతో తన చదువుని కొనసాగిస్తాడు అని నేను నమ్ముతున్నాను. డబ్బు చాలా ఎక్కువైపోతే ఇట్లాంటివే చేసి ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలు చూపిస్తారంట. ఇది అట్లాంటిదేనే అర్థమైందిలే. ఏం మనిషివయ్యా నువ్వు? సాయం చేయడానికి చేతులు రావు, కానీ చేసేవాళ్ల మీదకి రాళ్ళు విసరడం మాత్రం చేతనవుతుందే. కాస్తైనా బుద్ధుందా? ఇలా ఈ మంచి పని చేయడానికి ముందుకొచ్చినోళ్ళు ఎప్పుడూ నష్టపోరు. ఇలాంటి కన్నింగ్ తెలివితేటలు, కంత్రి ఆలోచనలు ఉన్నవాళ్ళు కష్టాన్ని లెక్కల్లో చూపించి అంతకన్నా లాభాల్ని గడించి నోట్ల కట్టల్ని గోడలో దాచుకుంటారు నీలాగా. దానికే బిజినెస్ ఎక్స్పీరియన్స్ అని కాలర్ ఎగరేసుకుని దిక్కుమాలిన బిల్డప్లు ఇవ్వడం కాదు. ఆ బిజినెస్ ని మొదలుపెట్టిన ఆ మొదటి మనిషి ఎంతమంది మనసుల్ని గెలుచుకుని తన వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చాడో. అతన్ని కలిసి పుణ్యం చేస్తే ఆ పుణ్య ఫలితం తర్వాత వచ్చిన మీ తరాలను, మీ తర్వాతి వాళ్ళని కాపాడుతుందో అది తెలుసుకోండి. వారసత్వంగా ఆస్తులిచ్చారు, పేరు డబ్బు కావలసినంత ఉంది అని మీరిలాగే విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ
మంచి వాళ్ళ మీద నీచంగా బురద జల్లితే ఏమవుతుందో తెలుసా? చివరికి అదే బురద పాపంగా మారి మీ ఇంటికే చుట్టుకుంటుంది. మన దగ్గర ఎంత డబ్బున్నా మన పాపానికి పడే శిక్ష నుండి తప్పించుకోలేము. అలాగే పుణ్యానికి దక్కే ప్రతిఫలాన్ని కూడా స్వీకరిస్తూనే ఉంటాం. మనం బాగుపడాలని కోరుకోవడం వల్ల మన కుటుంబం వరకే బాగుంటుంది. మన వల్ల మన చుట్టూ నలుగురు బాగుంటే వాళ్ళ జీవితాల్లో విరబూసిన ఆ నవ్వుతో మన ముందు తరాలు కూడా సంతోషంగా హాయిగా ఉంటాయి. నన్ను క్షమించండి అమ్మా. సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. మంచిని నూరిపోసే ఈ అమ్మాయి లాంటి గొప్ప మనుషులు మా చుట్టూ లేక డబ్బు వెంటే పరిగెడుతూ డబ్బే మనల్ని ముందుకు తీసుకెళ్తుందన్న భ్రమలో బతుకుతున్నాం సార్. మంచితనం, మానవత్వమే మన భవిష్యత్తును, బతుకు విలువను ముందుకు సాగేలా చేస్తాయని ఈ అమ్మాయి మాటల ద్వారా నాకు అర్థమయ్యాయి. ఇక నుంచి మీ మార్గంలోనే నడుస్తూ నలుగురికి సహాయం చేస్తాను సార్. థ్యాంక్ యూ అమ్మా, నన్ను మనిషిని చేసావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? మణికొండ శుభం స్టోర్స్ ఓనర్ రాణమ్మ గారి కూతుర్ని. ఏంటి, శుభం స్టోర్స్ రాణమ్మ గారి కూతురా మీరు? అవును. నేను గుర్తుపట్టలేదమ్మా నిన్ను. మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లికి కావలసిన వస్తువులన్నీ మీ శుభం స్టోర్స్లోనే తీసుకున్నాం. అవునా అండి? అవునమ్మా, మాకు తెలిసిన వాళ్లే మీ శుభం స్టోర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. మంచి సెంటిమెంట్ ప్లేసు. ఆ ఇంటి వాళ్ళు చేతుల మీదుగా తీసుకున్న సామాన్లు పెళ్లికి వాడితే పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారని మరీ మరీ చెప్పారు. అలాగే తీసుకున్నాం మేము. ఇప్పుడు మా పాప అల్లుడు ఎంతో చక్కగా ఉన్నారు. చాలా సంతోషం అండి. అవునా? అయితే మా ఇంట్లో కూడా మా పాప పెళ్ళుంది. అయితే మేము మీ శుభం స్టోర్స్లోనే సామాన్లు కొంటామమ్మా. తప్పకుండానండి. రాధా గోవింద్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ కాంట్రాక్ట్. అండ్ ఇలాంటి పర్ఫెక్ట్ అమ్మాయి మీతో ఉంది. అందుకు ఈ అమ్మాయి మీ పక్కనుంటే ఆటోమేటిక్గా సక్సెస్ మీ పక్కన ఉన్నట్టే. ఆ అమ్మాయికి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలండి. థ్యాంక్స్. ఈయన మొహం ఎప్పుడు ఇలాగే ఉంటుందా? వెళ్దామా? ఇదిగోండి సార్. రాణమ్మ గారు కదూ? అవును, నేనండి, రవిని, కృష్ణ క్లాస్మేట్ని. ప్రవీణ్, నువ్వా? చల్లగా ఉండు బాబు. నువ్వేంటిక్కడ? పోలీస్ ఆఫీసర్ని అయ్యానండి. ఎస్పీగా ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ అయ్యావా? సంతోషం బాబు. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే చిన్నప్పుడు అంకుల్ దేశం గురించి వీ ప్రౌడ్ వీఆర్ ఇండియన్స్ అని నూరిపోసిన మాటలే ఆంటీ. ఆ మాటలే నన్ను ఇన్స్పైర్ చేసి ఐపీఎస్ చదివించింది. ఈరోజు ఒక స్థాయినిచ్చింది.
అంతా గోవిందుడి చల్లని చూపు బాబు. ఇంకా నీకదంతా గుర్తుంది అంటే అది నీ సంస్కారం. చాలా గర్వంగా ఉంది బాబు. సరే ఆంటీ, మళ్ళీ కలుస్తాను. సరే బాబు. ఇంతవరకు విచ్చేసిన అతిథులందరూ తమ ప్రసంగంతో ఈ కార్యక్రమం గురించి, అవార్డు గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు ది గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో అవార్డు కమిటీ వారు మరి కాసేపట్లో నిర్ణయిస్తారు. మరి అవార్డుని సొంతం చేసుకోవడానికి అత్యంత అర్హత కలిగిన 5 ఉత్తమ బిజినెస్ ఉమెన్స్ మన ముందున్నారు.